హస్తినాపురంలోని అద్భుతమైన రాజప్రాసాదంలో రాజు నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఆయన చుట్టూ ఐశ్వర్యం ఉన్నా హృదయంలో ఒక తెలియని బాధ ఉంది. ఒకరోజు నదితీరంలో శాంతను సత్యవతిని చూస్తాడు. ఆ క్షణంలోనే అతని హృదయం ప్రేమతో నిండిపోతుంది. కాని విధి వేరే దారిని చూపుతుంది. సత్యవతి తండ్రి గట్టిగా చెబుతాడు, "నా కూతురి పిల్లలే రాజులు కావాలి." శాంతను ప్రేమకు ధర్మానికి మధ్య చిక్కుకుపోతాడు. ధైర్యవంతుడు భీష్ముడు తన తండ్రి బాధను గమనిస్తాడు. నిజం తెలుసుకున్నప్పుడు చరిత్రను మార్చే నిర్ణయం తీసుకుంటాడు. అందరి ముందు భీష్ముడు తన ప్రతిజ్ఞ చెబుతాడు. తాను ఎప్పుడూ వివాహం చేసుకోడు. రాజ్యాన్ని కూడా స్వీకరించడు. ఆకాశమే ఈ త్యాగానికి సాక్షిగా నిలుస్తుంది. తన కుమారుని త్యాగం చూసి శాంతను అతనికొక వరం ఇస్తాడు. తాను ఎప్పుడు మరణించాలో తానే నిర్ణయించుకునే శక్తి. ప్రాసాదం ఆనందంతో నిండిపోతుంది. కొత్త రాజకుమారులు పుట్టడంతో భవిష్యత్తు సురక్షితంగా కనిపిస్తుంది. కాలం మారుతుంది. యువరాజులు చిన్న వయసులోనే మరణిస్తారు. రాజ్యం మళ్లీ వారసుడి కోసం ఎదురుచూస్తోంది. హస్తినాపురంలో భయం వ్యాపిస్తుంది. వారసుడు లేకుండా రాజ్యం నిలబడలేని స్థితికి చేరుతుంది. ఈ క్లిష్ట సమయంలో వ్యాస మహర్షి వస్తాడు. ఆయన రాకతో ఆశ మళ్లీ వెలుగుతుంది. ఒక శిశువు జన్మిస్తాడు. ధృతరాష్ట్రుడు. బలవంతుడైన అంధుడు. రాజ్యం సందేహంలో పడుతుంది. తర్వాత పాండు మరియు విదుర పుడతారు. ఒకరు రాజ్యానికి, మరొకరు ధర్మానికి ప్రతీకలు. ధృతరాష్ట్రుడు పెద్దవాడైనా అతని అంధత్వం కారణంగా పాండు రాజుగా అవతరిస్తాడు. ఈ నిర్ణయం ఒక మౌనమైన బాధను మిగులుస్తుంది. అడవిలో ఒక పొరపాటు. ఒక ఋషి శాపం. ప్రేమే ఇప్పుడు పాండుకు మరణాన్ని తెస్తుంది. రాజ్యాన్ని వదిలి పాండు తన భార్యలతో అడవిలో జీవనం ప్రారంభిస్తాడు. ప్రకృతి మధ్య ప్రశాంతమైన కాని కష్టమైన జీవితం. దివ్యవరంతో 5గురు వీరులు పుడతారు. పాండవులు, భవిష్యత్తును మార్చే మహావీరులు. విధి మళ్లీ దాడి చేస్తుంది. పాండు మరణంతో కుటుంబం విషాదంలో మునిగిపోతుంది. హస్తినాపురంలో 100 మంది కుమారులు జన్మిస్తారు. వారిలో పెద్దవాడు దుర్యోధనుడు. అతని జననం అపశకునాలతో నిండి ఉంది. పాండవులు, కౌరవులు కలిసి పెరుగుతారు. కాని అసూయ, పోటీ ధీరేగా పెరుగుతాయి. చిన్న గొడవలు పెద్ద శత్రుత్వంగా మారుతాయి. విధి తన మార్గంలో ముందుకు సాగుతుంది. ఇది కేవలం కథ కాదు. ఇది ధర్మం, విధి మరియు యుద్ధానికి నాంది. మహాభారతం యొక్క ఆరంభం.